హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మార్కెట్ చాలా ఫ్లాట్గా ఉన్నది మోస్ట్ ఆఫ్ ద టైమ్. అది నేమ్ సేక్ నిఫ్టీ 26,000 టచ్ అవ్వాలి కాబట్టి 26,011 టచ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అంటే ఎక్కువ పెద్ద మూమెంట్ లేదు. ఇట్ ఈస్ అలా ఉంటే ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్కి వాళ్ళకు లాస్ వస్తుంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వస్తుంటుంది. సో ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీలో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం మూమెంట్ ఈరోజు కొంచెం పైకి కిందకి బాగానే తిరిగింది. కానీ మన చార్ట్స్ కానీ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ మీరు కానీ వాడుతూ ఉంటే మీరు వాచ్ చేసుకోండి. ఎప్పుడు ఆప్షన్స్ ట్రేడ్ చేసినా ఒక కాల్ ఒక పుట్టు కానీ మీరు కానీ పెట్టుకొని ఈరోజు కానీ చూస్తుంటే మీకు అది మార్నింగ్ నుంచి రెండు కాల్ అండ్ పుట్ రెండు ఓపెన్ కిందే ఉన్నాయి. ఓపెన్ కింద ఉండి అది ఒక ఓన్లీ థర్డ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ వరకు, థర్డ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ వరకు తిరుగుతూ వస్తుంది. అంటే కాల్ థర్డ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్కి వచ్చినప్పుడు పుట్ ఫస్ట్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి వెళ్తున్నది. ఈ విధంగా జరుగుతూ వస్తుంది. బట్ ఎవరైతే క్లోజ్గా వాచ్ చేస్తుంటారో వాళ్ళకి రీజనబుల్గానే వస్తుంది. ప్లస్ మన సిగ్నల్స్ కూడా కాలు పుట్టు వాటిలో రీజనబుల్గానే ఇచ్చుంటాయని నేను అనుకుంటున్నాను. ప్రాఫిట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైవ్ బైసల్ సిగ్నల్స్ ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకి రీజనబుల్గానే మనకి మనీ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది సంబంధించింది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పెద్ద అసలు నాట్ మచ్ మూమెంట్. ఆల్మోస్ట్ మీరు చార్ట్ చూపిస్తాం మీకు చూడండి, అది ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంది. అంటే అసలు పెద్ద మూమెంటే లేదు, చాలా స్ట్రైట్గా ఉన్నది. దీంట్లో మీకు సిగ్నల్స్ చూపించాలన్నా సరే పెద్ద నెగ్లిజిబుల్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈరోజు మూమెంట్ చూడండి, మీకు ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత కింద 11 మధ్యలో తిరుగుతూనే వస్తున్నది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చార్ట్స్ చూపిస్తాను కాబట్టి అప్పుడు చూసుకుందాం మనం. సో దానికి ముందు మన మార్కెట్స్కి వెళ్ళడానికి ముందు అసలు ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే నిన్న కూడా యూఎస్ మార్కెట్స్ పెద్ద మొమెంటం లేదు, కదలలేదు. ఈరోజు కూడా టీసీఆర్ అబవ్ ఉంది, అది 42,200 దగ్గర ట్రేడ్ అవుతున్నది ఇది డవ్. అండ్ నాస్డాక్ ట్రేడ్ అవుతున్నది 18,014 దగ్గర ట్రేడ్ అవుతున్నది, అది కూడా అప్లోనే ఉంది. అండ్ S&P 500 కూడా 5723 దగ్గర అప్లోనే ఉంది. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే వరకు అంటే అప్ అంటే భారీ అప్ కాదు, ఓన్లీ 20 రూపాయలు అప్, ఒక 30 పాయింట్స్ అప్ డవ్, ఒక 5 to 6 పాయింట్స్ అప్ S&P 500. చాలా ఫ్లాట్ ఫీలింగ్ ఉంది, అంటే మొమెంటం లేని ఫీలింగ్ ఉంది. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. ఈ మనకి ఈరోజు క్లోజింగ్ లోపల ఏమైనా చేంజ్ వస్తుందా, అంటే మొమెంటం ఏమైనా వస్తుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఎవరైనా చూసే ఇంట్రెస్ట్ ఉన్న ఎవరంటే మీరు ఎండ్ ఆఫ్ ద డే వరకు చూడండి. కానీ టీసీఎస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆల్రెడీ టీసీఆర్ ఇచ్చినా అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన నిఫ్టీ ఈరోజు ఏమైంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుని నిఫ్టీ ఓపెన్ అయింది ఈరోజు మనకి 921 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 26,011 టచ్ అయింది. లో క్లోజ్ అయింది 25,886 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఫైనల్ క్లోజ్ అయింది మీకు 25,950 దగ్గర క్లోజ్ అయింది. లో టచ్ అయింది 25,886. నేను మీకు గత 3 రోజుల నుంచి రోజు పొద్దున్నే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్న లెవెల్ మీకు 25,880. మరి నా టెలిగ్రామ్ చార్ట్ చూడండి, మీకు లో సైడ్ టు బి వాచ్ 25,880. మార్నింగ్ ఓపెన్ అయింది 25,921 దగ్గర ఓపెన్ అయ్యి నేరుగా 25,886కి వచ్చింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ చూడండి 120 పాయింట్స్ టు 26,011 వరకు పెరిగింది. అక్కడి నుంచి ఫ్లాట్గా క్లోజ్ అయింది 25,950 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మరి మీరుగా చెక్ చేసుకుంటే 2110 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 54,247, లో టచ్ అయింది 53,904 అండ్ క్లోజ్ అయింది 53,968 దగ్గర క్లోజ్ అయింది. ఇవి కూడా అబౌవ్ టీసీఆర్ ఉన్నాయి. కానీ నేను మీకు చెప్పిన లెవెల్ అప్సైడ్ లెవెల్ చెప్పున్నాను, అంటే మీకు 54,333 అప్సైడ్ లెవెల్ చెప్పున్నాను. ఈరోజు 54,247 వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసి డౌన్లో క్లోజ్ అయింది. బికాస్ ఆఫ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి డౌన్లో క్లోజ్ అయింది. ఇది మనకి ఈ నిఫ్టీ టీసీఆర్ 25,431 అనేది మీ అందరికీ తెలిసిందే. బ్యాంక్ నిఫ్టీ 51,953 అనేది మీ అందరికీ తెలిసిందే. అది అబవ్ వాటి పైన ఉన్నాయి కాబట్టి అప్ ట్రెండ్లోనే ఉంటాయి. అది ఎప్పటివరకు అప్ ట్రెండ్లో ఉంటాయనేది మనకు రేపు మార్నింగ్ మీరు పొజిషన్స్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ బ్రేక్ అయితే ఫాస్ట్గా కిందకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక లెవెల్ దగ్గరకు వచ్చేస్తున్నాం, 25,880 దగ్గరకు వచ్చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు బి కాషియస్. తర్వాత మనం వెయిటెడ్ స్టాక్స్ చూసుకుంటే మనకు భారతీయ ఎయిర్టెల్ అప్ ఉంది, రిలయన్స్ అప్ ఉంది, టీసీఎస్, ఇన్ఫీ, ఐటీసీ 3 డౌన్లోనే ఉన్నాయి, బిలో టీసీఆర్ ఉంది. తర్వాత బ్యాంక్ స్టాక్స్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ స్టాక్స్లో మీకు
హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉంది, అన్ని ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ స్టాక్స్ ఆర్ అబౌట్ ఈ షేర్ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ అబౌట్ ఈ షేర్ ఉన్నాయి. అండ్ ఈరోజు మార్కెట్ అబౌట్ ఈ షేర్ ఎందుకు కదలలేదంటే అది చాలా ఫ్లాట్గా ఉన్నాయి. అంటే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా నెగ్లిజిబుల్, ₹1 ₹2 అలా అప్ ఉన్నాయి. అలా ఉంటే అసలు కదలవు కదా. కొన్ని అయితే ఓపెన్ కన్నా డౌన్ ఉన్నాయి, నిన్నటితో కంపేర్ చేస్తే కొన్ని డౌన్ ఉన్నాయి. ఇప్పుడు ఐసిఐసిఐ డౌన్ బై ఓన్లీ ₹3 ఉంది, ఎస్బీఐ డౌన్ బై ₹3, యాక్సిస్ బ్యాంక్ డౌన్ బై ₹7, కోటక్ బ్యాంక్ డౌన్ బై ₹20, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ డౌన్ బై ₹16 ఇలా ఉంది. ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయింటైన్ చేసింది కాబట్టి అది -137లో క్లోజ్ అయింది. లేదంటే ఇంకా చాలా ఎక్కువలో క్లోజ్ అయ్యింది మన ఈ బ్యాంక్. అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఇది కూడా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కానీ డౌన్ కానీ అంటే బ్యాంక్ నిఫ్టీ 300-400 పాయింట్ డౌన్లో క్లోజ్ అయ్యింది అది. ఈ టోటల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు మన దీంట్లో ఇప్పుడు ఇది ఇక్కడ మీరు చూస్తున్నది లైవ్ బై సెల్ సిగ్నల్స్ మన సబ్స్క్రైబర్స్ అందరూ మేము ఇస్తుంటాం కదా, మీరు దీన్ని లైవ్లో చూసుకుంటూ ఉండొచ్చు. ఎవరైనా సరే మీరు స్టాక్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటే ఈ సిగ్నల్తో ఇందులో అన్ని హెవీ వెయిట్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి మీరు కంఫర్టబుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అబ్నార్మల్స్ అయితే ఉండవు, అంటే మనం పెట్టంగానే భారీగా కింద పడిపోవడాలు అటువంటి గోల్ ఉండదు మీకు. మినిమం అయితే మీకు రీజనబుల్గా దీంట్లో యూ కెన్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఇది ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ అనుకుంటున్నాను. తర్వాత మీరు మన చార్ట్స్ చెక్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్ చూడండి ఎంత ఫ్లాట్గా ఉందో చూడండి. ఓపెన్ అబవ్ ఉంది త్రూ అవుట్ ద డే, కానీ వెరీ ఫ్లాట్, ఇంకా ఫస్ట్ డే కూడా క్రాస్ కాలేదు. ఇది నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ మీరు కానీ చూస్తుంటే ఓపెన్ బిలో ఉంది, ఇది త్రూ అవుట్ ద డే ఓపెన్ బిలో ఉంది, ఫస్ట్లో బ్రేక్ అవ్వలేదు, త్రూ అవుట్ ద డే ఫస్ట్లో అట్నే ఉంది. ఇది అబౌట్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది అండ్ టోటల్ ఓవరాల్ సంబంధించింది. అండ్ ఇప్పుడు మన లాస్ట్ లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. లైవ్ బైసెల్ సిగ్నల్స్ మీరు కానీ చూస్తుంటే ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ చూడండి ఈరోజు మీకు 24,900, ఇది ఆల్రెడీ క్లోజ్ అంటే ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఎక్స్పైర్ అయిపోయింది. ఇక్కడ మనం ఇంకోటి ఇచ్చింది, నేను మీకు ఫిన్ నిఫ్టీ 25,000 ఇచ్చాను, అది చూడండి 106 దగ్గర ఓపెన్ అయింది. దీంట్లో కొంచెం నార్మల్గా ఎక్స్పైరీ ఉన్నది ఎప్పుడైనా సరే కొంచెం వాలటైల్గా ఉంటుంది, కొంచెం మొమెంటం పైకి కిందకి తిరుగుతుంటుంది. అదే మిగతా మార్కెట్ చూడండి మీకు బ్యాంక్ నిఫ్టీ చూడండి మీకు ఓన్లీ 3 టార్గెట్స్ రీచ్ అయింది, 4 స్టాప్ లాసెస్, ఒక 18 ట్రేడ్లు అయింది అది బ్యాంక్ నిఫ్టీ. తర్వాత ఫిన్ నిఫ్టీ అయితే అది ఒక స్టేజ్ దాటిన తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఉంటుంది, అందుకని టార్గెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అదే బ్యాంక్ ఎస్ తీసుకుంటే మీరు దీంట్లో చాలా తక్కువ ఉంటాయి చూడండి. 3 టార్గెట్స్ సెల్ సైడ్, 3 టార్గెట్స్ బై సైడ్, 3 స్టాప్ లాస్ బోత్ అండ్ బై అండ్ సెల్ సైడ్. ఇది ఇలా ఉంటుంది. అలా మీరు నిఫ్టీ కానీ చెక్ చేసుకోండి. మీరు నిఫ్టీ చెక్ చేసుకుంటే మీకు అంటే నిఫ్టీ స్టాక్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటే ఈరోజు నిఫ్టీ చేసిన వాళ్ళకి కూడా కొంచెం బెటర్ కూడా ఉంది. మార్నింగ్ మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగ్ కానీ ట్రేడ్ చేస్తే కొంచెమైనా మినిమం మనీ వస్తుంది. డైలీ ఆల్మోస్ట్ డైలీ ఒక 1 అవర్ 1.5 అవర్ కొంచెం మనీ వస్తుంది. అటువంటిప్పుడు మీరు చార్ట్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది అసలు మార్కెట్ కదులుతుందా లేదా అని. ఎందుకంటే టార్గెట్ ఫస్ట్ టైం కానీ క్రాస్ అయితే కొంచెం కదిలే అవకాశం ఉంటుంది. లేదా అక్కడే తిరుగుతూ ఉందనుకోండి, అది కదలకపోతే ఏమవుతుంది మనకి, మన మార్నింగ్ ఏదైతే కష్టపడి ఒక 2 అవర్స్ కూర్చొని అరేంజ్ చేస్తారో మీరు, అది కాస్త ఎండ్ ఆఫ్ ద డేకి ఫాలో ఆఫ్ ట్రేడ్స్లో పోయే అవకాశం ఉంటుంది. అందుకని ముందు అసెస్ చేసుకోండి. ఫస్ట్ మినిమం మనీ రాగానే దాన్ని అసెస్ చేసుకొని దాని తర్వాత కంటిన్యూ చేయాలా వద్దని అసెస్ చేసుకోండి. ఎందుకంటే ఓపెన్ హై 1 మధ్యలో కానీ ఓపెన్ లో 1 మధ్యలో కానీ ఏదైనా ఇండెక్స్ కానీ తిరుగుతూ ఉందంటే మొమెంటం ఉండదు అని అర్థం. ఇది అర్థం చేసుకోండి సార్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ. ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.